బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయోవా ప్రైమరీ పోరులో ఏమాత్రం ప్రభావం చూపించని తరుణంలో వివేక్ ఈ ప్రకటన ఎక్స్ ద్వారా వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు తన మద్దతు ఉంటుందని చెప్పారు రామస్వామి. అధ్యక్ష రేసులో ట్రంప్ హవా కొనసాగుతోంది. రిపబ్లికన్ తొలి పోరులో ఘన విజయం సాధించారు ట్రంప్. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవాతో తొలి పోరు జరుగుతోంది. దీనిలో ట్రంప్ 51% ఓటింగ్తో తొలి విజయం సాధించారు. వివేక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7% ఓటింగే వచ్చింది. తాను ఆశించిన ఫలితాలను సాధించలేకపోయామని భావిస్తున్నానని ప్రకటించారు వివేక్. తమ ప్రచారాన్ని నిలిపివేస్తున్నామని తెలిపారు. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు తనకు మార్గం లేదన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రేసులోకి వచ్చిన సమయంలో రాజకీయంగా వివేక్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇమిగ్రేషన్, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి నుంచి ట్రంప్ విధానాలకే మద్దతిస్తున్నారు. ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలినే అనుకరించారు. ఈ ప్రైమరీ తొలిపోరు ముందు వరకు ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అయితే 2 రోజుల క్రితం అనూహ్యంగా వివేక్ పై ట్రంప్ విమర్శలు చేశారు.